భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పదిలంగా అల్లుకున్న గూడు. ఈ కథను రచించిన వారు డాక్టర్ మందా భానుమతి గారు. పదిలంగా అల్లుకున్న గూడు రచన డాక్టర్ మందా భానుమతి. ఇక కథలోకి వెళితే, కళ్ళు తెరవగానే అలవాటుగా కిటికీలోంచి చూశాడు రాజు. పలుచగా పరుచుకున్న చెట్టు కొమ్మల్లోంచి రోజు కంటే ఆప్యాయంగా సూర్యుడు శుభోదయం చెబుతున్నాడు. ఆ ప్రభాత వేళల్లో దినకరుని చూస్తుంటే గుండె కొంచెం తీయగా, కొంచెం బాధగా మూలిగింది. అసూయగా అనిపించింది. తన వాళ్ళందరినీ వేరే కిటికీలోంచి చూస్తున్నాడు కదూ రోజు. టైం చూశాడు, 7:30. వాళ్ళుండే చోట ఎప్పుడో తెల్లారిపోయింది. అంటే తప్పకుండా వాళ్ళని పలకరించే ఉంటాడు. బద్ధకంగా పక్కకి తిరిగి బాలబానున్నే చూస్తూ ఉండిపోయాడు. ఇంకెంత, 2 రోజుల్లో వాళ్ళని కలవబోతున్నాడు. రేపు కాదు కానీ ఎల్లుండి పొద్దున్నే. ఇప్పటికంటే ఇంకా చాలా ముందే చిట్టిగాడు మెడ మీద వేళ్లాడుతుంటే బుజ్జి ఒళ్ళో కూర్చుని నా మొహంలోకి చూస్తూ కబుర్లు చెబుతుంటే పలకరిస్తా, సూర్యుడితో అన్నాడు. అలాగా అన్నట్లు చూస్తూ ఎరుపు రంగు వదిలేసి పసుపు పచ్చని రంగులోకి మారిపోయాడు దినకరుడు, రాజుని ఉత్సాహపరుస్తూ. ఒక్కసారిగా 10 తేనెపిచ్చుకలు తుప్పల మధ్యలో ఉన్న దిగుడు బావిలోంచి చప్పుడు చేసుకుంటూ లేచి అతివేగంగా ఆకాశంలోకి ఎగిరాయి. రాజు వాటికి టాటా చెప్పి మంచం మించి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. తను కూడా ఆ పక్షుల్లాగే బయలుదేరాలి. పడుకుంటే ఎలాగా? రాజు ఆఫ్రికా ఖండంలో బోట్స్వానాలో మైనింగ్ ఇంజనీరు. డిబీర్ కంపెనీ వాళ్ళ డబ్స్వానా వజ్రపు గనుల్లో అతని ప్రతిభ గురించి విని పిలిచి ఉద్యోగం ఇచ్చారు. ఆ దేశ రాజధాని గాబరోన్కి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్వానింగ్ గనుల్లో ఉద్యోగం. అక్కడే కంపెనీ వారిచ్చిన గెస్ట్ హౌస్లో నివాసం. ముందంతా లాన్లు, క్రోటన్లు, పూల మొక్కలు ఉన్న రాజు గదికి వెనకాల అంతా అడవిలా ఉంటుంది. అందులో రకరకాల చెట్లు, తుప్పలు అడ్డదిడ్డంగా పెరుగున్నాయి. అక్కడే చిన్న రావి చెట్టు లాంటి చెట్టు, వాటి కింద ఒక దిగుడు బావి సహజంగా ఉంటుందని అలాగే వదిలేసినట్లున్నారు. ఆ దిగుడు బావిలోనే తేనె పక్షుల నివాసం. సన్నగా అల్లిన పొడుగు బుట్టల్లాంటి గూళ్ళు. ఆ గూళ్ళు చూస్తుంటే రాజుకి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. దట్టంగా మధ్య మధ్య సందులతో ఎంతో అందంగా ఉంటాయి. ఆడ మగ పక్షులు రెండూ ఒకదానికొకటి సాయం చేసుకుంటూ అల్లేస్తాయి. ఎంతో అందంగా ఉన్న ఆ గూళ్ళు ఎండ రాకుండా గాలి తగిలేలా లోపల చల్లగా ఉంచుతాయి. ఏసీ ఎందుకు పనికిరాదు. పొద్దున్నే చుట్టుపక్కల ఉన్న ముంగిసల్ని తేనెపట్ల దగ్గరికి తమ అరుపులతో తీసుకెళ్ళి అవి ఖాళీ చేశాక మిగిలిన పట్ల నుంచి నోటి నిండా తేనె నింపుకుంటాయి. కొన్ని రకాల పక్షులు అత్యంత వేగంతో లేచి పూల మీద వాల్తాయి. పువ్వులకి ఏమాత్రం దెబ్బ తగలకుండా తేనె సేకరిస్తాయి. తేనె తాగేసి గూటికొచ్చి కిచకిచలాడుతూ గేట్లోకి చెట్ల మీదకి విహరిస్తూ ఉంటాయి. రాజు తయారయ్యి తోళ్లలాంటి కార్న్ఫ్లెక్స్ని చల్లని పాలల్లో వేసుకుని తినేశాడు. 2 రోజుల తర్వాత తినబోయే వేడివేడి ఇడ్లీ సాంబారు తలుచుకుంటూ గెస్ట్ హౌస్లోంచి బయటికి రాగానే తళతళా మెరిసే ఎర్ర టయోటా కారు తలుపు తీసి పట్టుకున్నాడు డ్రైవర్ రహీం. రహీంని తమ ఊరి నుంచి తనే రికమెండ్ చేసి తీసుకొచ్చాడు రాజు. రహీంకి 2 ఏళ్ల క్రితం పెళ్ళయింది. తండ్రికి ఏ మందులకి తగ్గని జబ్బు. తల్లి లోకం తెలియని అమాయకురాలు. తల్లిదండ్రుల్ని, 2 చెల్లెళ్ళని, చిన్న తమ్ముణ్ణి భార్య సబీనాకి అప్పగించి రాజు వెంట వచ్చేశాడు. సబీనా బాగా చదువుకుంది. అందుకే నిశ్చింతగా వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా వచ్చాడు రహీం. రాజు, రహీం ఇద్దరూ తాము తినడానికి, ఉండడానికి మాత్రం ఉంచుకుని మిగిలిన డబ్బు అంతా ఇళ్లకు పంపిస్తూ ఉంటారు. రహీం మొహం కూడా వెలిగిపోతోంది ఆనందంతో. అతను కూడా తన వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడు మరి. రాజు కూర్చోగానే ఉత్సాహంగా తలుపు తీసి 4 అంగల్లో తన సీట్లోకి దూరి కారు సర్రున ముందుకు పోనిచ్చాడు. 15 కిలోమీటర్ల దూరంలో ఉంది గని. కాలనీ వదిలి కొంత దూరం వెళ్ళగానే
చెట్లు పచ్చదనం మాయమయ్యి రాళ్ళు రప్పలతో నిండిన గుట్టలు కళ్ళల్లోకి సూర్యకిరణాల వేడిని గుచ్చుకునేలా ప్రతిబింబిస్తూ మొదలవుతాయి. మధ్యలో ఉండే చిన్న తుప్పల మధ్య నడుచుకుంటూ వెళ్ళే ఆఫ్రికన్లు సగం ఆచ్ఛాదనతో ఎండలో నల్లగా నిగనిగా మెరుస్తూ ఉంటారు. గని దగ్గరికి వస్తుంటే అందులో పనిచేసే పనివారు వేగంగా వెళుతూ ఉంటారు. చెమటలు ధారలుగా కారిపోతుండగా గని దగ్గరికి వెళ్ళాక రాజు కూడా అంతే. రక్షణకి పెట్టుకున్న హ్యాట్లోంచి ఒంట్లో ఉన్న రక్తమంతా చెమటగా మారిపోతున్నట్లు అలా కారుతూనే ఉంటుంది. అతను భారతదేశంలో పనిచేసిన మణుగూరు బొగ్గు గనులకి ఇప్పుడు చేస్తున్న వజ్రపు గనులకి తవ్వడంలో ముడిసరుకు వెలిదీయడంలో ఏమీ తేడా లేదు. కాకపోతే అక్కడ తవ్వే బొగ్గు తక్షణం మంట కింద మారి గాల్లోకి కలిసిపోయి శక్తినిస్తే, ఇక్కడ తవ్వే బొగ్గు తరతరాలుగా నిలిచి కనువిందు కలిగిస్తుంది. భూమిలో ఉండే ఒత్తిడి పీడనంలో తేడా ఎటువంటి మార్పులను తెస్తుందో సృష్టిలోని అద్భుతాల్లో అదొకటి. భాగ్యవంతులు వజ్రాలు ధరిస్తే పేదవాళ్ళు తెచ్చుకున్న సరుకులతో ఆహారాన్ని బొగ్గుల సహాయంతో తయారు చేసుకుని ఏ పూటకా పూట గడుపుతారు. ఇద్దరికీ బొగ్గు కావాలి, వేరువేరు రూపాల్లో. కానీ ఐశ్వర్య చిహ్నమైన వజ్రం పండే చోట ప్రజలు ఎందుకు అంత బేదగా వెనుకబడి ఉంటారు? క్షణక్షణం ఎయిడ్స్ భయంతో. లేదు, ఆ అమాయకులకి ఆ సంగతి కూడా తెలియదు. తనకే హాస్పిటల్లో ఇంజెక్షన్ తీసుకోవాలన్న భయమే. తల విదిలించి కారు దిగాడు రాజు తన విధి నిర్వర్తించడానికి. రాజు జోన్స్బర్గ్ నుంచి హైదరాబాద్ వెళ్లే విమానంలో వెనక్కి వాలి పడుకున్నాడు ఫస్ట్ క్లాస్లో. అదే విమానంలో రహీం కూడా ఎకానమీలో కూర్చునే కొనుక్కుతున్నాడు. తల గట్టిగా నొక్కుకున్నాడు రాజు. కెన్ ఐ హెల్ప్ యూ సార్? ఎయిర్ హోస్టెస్ వచ్చేసింది పిలిచినట్లు. యా, కాఫీ ప్లీజ్ అంటూ జేబులోంచి టాబ్లెట్స్ తీసి వేసుకున్నాడు. రాత్రంతా ఒకటే టెన్షన్. తాము జ్వానింగ్ నుంచి బయలుదేరడం ఆలస్యమైంది. దాంతో గాబరోన్లో జోన్స్బర్గ్ విమానం ఎయిర్పోర్ట్లోకి అడుగు పెడుతుండగానే టాటా చెప్తూ వెళ్ళిపోయింది. తరువాతి ఫ్లైట్లో ఫస్ట్ క్లాస్లో ఖాళీ ఉన్న రహీం కోసం ఉండిపోయాడు. టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యే వరకు తిరుగుతూనే ఉన్నారు ఇద్దరూ. శాకాహారి అయిన రాజుకి ఏమీ దొరకలేదు తినడానికి, చాక్లెట్స్ పాలు తప్ప. దాంతో విపరీతమైన నీరసం, తలనొప్పి. ఫస్ట్ క్లాస్ కనుక కూర్చోగానే వెజిటబుల్ శాండ్విచ్ చెప్తే తెచ్చిచ్చారు. తిన్నాక నీరసం తగ్గింది, కానీ తలనొప్పి మాత్రం. సార్, కాఫీ? హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చి ఆతృతగా చూశాడు రాజు. ఎవ్వరూ కనిపించలేదు. నిరుత్సాహంగా తన సామాన్లున్న బండి తోసుకుంటూ ముందుకు నడిచాడు. సార్, బస్ ఎక్కి సిటీకి వెళ్ళిపోదాం, అక్కడి నుంచి ఆటో తీసుకోవచ్చు. రహీం సలహా విని బస్ ఎక్కి కూర్చున్నాడు. ట్యాక్సీ అంటే అదో 1000 రూపాయలు. ఎందుకు దండగా? బస్సు దిగాక రహీము చార్మినార్ బస్ ఎక్కితే రాజు ఆటో చేసుకుని జూబ్లీ హిల్స్కి బయలుదేరాడు. అపార్ట్మెంట్ దగ్గర ఆటో ఆపి గేటు చప్పుడు చేశాడు. పొద్దున్న 4 అయింది. కునుకుపాట్లు పడుతున్న వాచ్మెన్ విసుక్కుంటూ గేటు దగ్గరికి వచ్చి అడిగాడు. కౌనై 202, నేనే ఆ ఫ్లాట్ ఓనర్ని అని రాజు చెప్దామనుకుంటూ ఉండగానే 1 మినిట్ అంటూ మాయమైపోయాడు. అన్ని వేల మైళ్ళు, 3 రోజుల నిద్ర, సరి అయిన ఆహారం లేకుండా ప్రయాణం చేసి వచ్చిన రాజుకి చిర్రెత్తుకొచ్చింది. తను వస్తున్నాడని తెలుసు కదా, కనీసం లేలైనా లేచి కిందకి వచ్చి చూడొచ్చు కదా. జోన్స్బర్గ్ నుంచి ఫోన్ చేశాడు కూడా. 5 సుదీర్ఘ నిమిషాలయ్యాక లీలా మెట్లు దిగి వచ్చింది ఆయాసపడుతూ. అంతలోనే వాచ్మెన్ గేటు తీశాడు. లీలా చెప్పినట్లుంది. కరెంట్ ఇప్పుడే పోయినట్లుంది. వాచ్మెన్, జనరేటర్ వెయ్యి. బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా చిక్కిపోయినట్లున్నారే. వాచ్మెన్తో రాజుతో ఒకేసారి మాట్లాడుతూ ఒక సూట్ కేసు తీసుకుని లిఫ్ట్ దగ్గరికి నడిచింది లీలా. రాజుకి ఒక్కగా చిరాగ్గా ఉంది. ఎలాగైతేనేం మొత్తానికి హోమ్ స్వీట్ హోమ్కి వచ్చి పడ్డాడు రాజు. పిల్లలు నిద్రపోతున్నారా? అప్పటికప్పుడు నిద్ర లేపి ముద్దులు పెట్టేయాలనిపించింది. మరి ఈ టైంలో మీరు కూడా పడుకోండి కాసేపు, వాళ్ళు లేచాక లేపుతాను. నిన్నంతా ఎదురు చూసాం. లీలా ఆవులిస్తూ మంచం మీదకి చేరి వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయింది. రాజుకి కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగాలని ఉంది. అలసటగా ఉన్నా కూడా ఇల్లంతా తిరిగి ఏమేం వుడ్ వర్క్ చేయించిందో, ఫ్లాట్స్లో అందరూ ఎట్లా ఉంటారు అన్నీ అడగాలని ఉంది. గుర్రు పెడుతున్న భార్యను చూస్తూ మంచం మీద దిండును ఆనుకుని కూర్చున్నాడు.
ఎంత అలసిపోయిందో పాపం. ఒక్కతే అన్ని పనులు చూసుకోవాలి కదా. ప్రేమ పొంగుకొచ్చి ఒక్కసారి ముంగురులు సవరించాడు. కొంచెం కూడా కదలికలేదు. పోనీ ఇల్లంతా చూద్దామా? అందరూ లేచిపోతారేమో. కిటికీకి కట్టిన ఖరీదైన తెరలకేసి చూస్తూ నిమిషాలు లెక్క పెట్టసాగాడు. రాజు ఆఫ్రికా వెళ్లే ముందు ఈ ఫ్లాట్ బుక్ చేశాడు. కడుతున్నప్పుడు తప్ప ఇంట్లోకి వచ్చాక ఇదే చూడ్డం. గృహప్రవేశం కూడా తల్లిదండ్రులను చేసేయమన్నాడు. 6 నెలలు ఆగితే నెలకు 10,000 అద్దె ఇచ్చుకోవాలి కదా. లోపల ఫిట్టింగ్సు, కర్ర పని అంతా ఫోటోలు ఈమెయిల్లో చూడడమే. మొత్తం 1 కోటి పైన అయింది. తను ఇంకో 3 ఏళ్ళు గనుల్లో కష్టపడితే కానీ అప్పు తీరి కొంత దాచుకోవడానికి కుదరదు. ట్రింగ్ ట్రింగ్ కాలింగ్ బెల్. రాజు ఒక్క ఉదుట్న మంచం మించి దూకినట్లుగా దిగి తలుపు తీశాడు. పాలవాడైతే ఎంచక్కా కాఫీ తాగొచ్చు. ఎలా ఉన్నావురా? ఎన్నాళ్ళయిందిరా? ఎంత చిక్కిపోయావురా నాన్న? తల్లిని చూడగానే అంత మొహం వెలిగిపోయింది. వెనకే తండ్రి, ఆ వెనకే అత్తగారు, మామగారు, మరదలు అంతా బిలబిలా వచ్చేశారు. లోపల నుంచి లీల కూడా లేచి ఆవలిస్తూ వచ్చి అందరినీ పలకరించింది. ఇల్లంతా లైట్లు వేసేశారు. సందడికి పిల్లలు కూడా లేచిపోయారు. చిట్టి, బుజ్జి ఇద్దరూ అంత దూరం నుంచే నాన్నని కళ్ళ ఆర్పకుండా చూడసాగారు. బిడియంగా లీల అందరికీ కాఫీలు కలుపుకొచ్చింది. కాఫీ తాగి ఇల్లంతా చూశాడు రాజు. చాలా బాగుంది. అనుకున్న దానికంటే ఇంకో 2 లక్షలు ఎక్కువే అయింది. అయినా మళ్ళీ మళ్ళీ చేయిస్తామా అని చేయించేశాను. డ్రాయింగ్ రూమ్లో ఉన్న చాందిలీర్ చూపిస్తూ అంది లీల. పొద్దున్నే పని మనిషి, వంట మనిషి, కారు డ్రైవరు అందరూ వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. లీల అందరినీ అజమాయిషీ చేస్తూ అటు ఇటు తిరుగుతోంది. పిల్లలు తయారయ్యి బిడియంగా ఉన్న నాన్నకి టాటా చెప్పి స్కూల్కి వెళ్ళిపోయారు. అమ్మాయి ఒక్కత్తి అన్ని పనులు చూసుకోలేక నానా అవస్థ పడుతోందిరా. ఇంకా ఎంతకాలం ఇలాగా? ఆవిర్లు కక్కుతున్న ఇడ్లీలు వేస్తూ అంది రాజు వాళ్ళమ్మ. అత్తగారు కూడా అదే ప్రశ్న కళ్ళతో వేస్తుంటే ఏం చెప్పాలో తెలియక రాజు లీలకేసి చూశాడు. తనకి మాత్రం సరదానా? ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమేగా. లీల ఏం మాట్లాడకుండా కాఫీ కలుపుతోంది. పెద్దవాళ్ళు అంత దూరం వెళ్ళొద్దని చెబుతూనే ఉన్నారు. మంచి క్వార్టర్సు, పిల్లలకి మంచి చదువులు వదులుకొని అంత దూరం వెళ్ళి ఏం ఉద్ధరిస్తావు? మాకేం ఇవ్వక్కర్లేదు కదా. తండ్రి ఉత్తరానికి జవాబు రాయలేదు. ఒక్కసారి తాము కూర్చున్న డైనింగ్ హాల్ చూశాడు రాజు. జన్మలో ఇట్లాంటి ఫ్లాట్ ఈ లొకాలిటీలో కొనగలడా? రాజుకున్న నెల్లాళ్ల సెలవు ఇట్టే అయిపోయింది. అత్తమామలు 10 రోజులుండి వెళ్తే తల్లి తండ్రి రాజు ఉన్నన్ని రోజులు అక్కడే ఉన్నారు. మళ్ళీ ఎన్నాళ్ళకి కనిపిస్తాడో అంటూ అమ్మా నాన్న అయినా కూడా తను భార్య ఏకాంతంగా సరదాగా గడపడానికి వీల్లేకపోయిందని రాజుకి మనసులో బాధగా ఉంది. ఊళ్ళో ఉన్న బంధువులు, స్నేహితులు రోజు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నిజమే, అందరికీ తనని చూడాలని ఉంటుంది. తనకు కూడా. కానీ 2 సంవత్సరాలు ఎంతో ఆతృతతో ఎదురుచూసిన ఈ సమయం పిల్లలతో మనసారా మాట్లాడడానికి కుదరడం లేదు. ఆఖరికి భార్యతో కూడా అంతా నిరుత్సాహంగా సాగిపోతోంది. ఈ పెద్దవాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరో. ఏడాది విరహం, పగలంతా బ్యాంకు పనులు, ఇంటికి కావాల్సిన కాగితాలు, అప్పులు సరిచూసుకోవడం, సింగరేణి కాలరీస్ నుంచి రావాల్సిన బకాయిల కోసం తిరగడం. పోనీ ఎక్కడికైనా వెళదామంటే వాళ్ళకి స్కూలు, వదిలి వెళదామంటే తల్లి చూసుకోలేనంటుంది. పిల్లలు కూడా రాజు ఊహించినట్లు ఒళ్ళో కూర్చోవడం, భుజాల మీద ఎక్కడం లాంటివి మానేశారు. దూరంగా ఉండడంతో చనువు తగ్గినట్లు అనిపించింది. ఏది కావలసినా అమ్మ అనే పిలుస్తారు. తను వెళ్ళినా కూడా నీకేం తెలుసు అన్నట్లు చూస్తారు. రాజు ఎంత దగ్గరికి తీద్దామని ప్రయత్నం చేసినా కూడా. ఎంత చక్కగా ఉండేవారు నలుగురు. ఎప్పుడైనా పండుగలకి కలవడం తప్ప ఎవ్వరూ వచ్చేవారు కారు. ఆదివారం వచ్చిందంటే క్లబ్లో ఏదో ప్రోగ్రాం ఉండేది. పోషుగా లేకపోతేనేం క్వార్టర్లో చెట్లు, పూలతోట. ఇంటికి రాగానే అందులో కూర్చుని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటుంటే తలుచుకుంటే రాజుకి అంతా అయోమయంగా అనిపించింది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నావు? అవును రాజు, మంచి నిర్ణయం అని నాకు తోచట్లేదు. ఎదిగిన కొడుకు ఏమైనా అనుకుంటాడేమోనని మెల్లిగా అన్నాడు రాజు తండ్రి. పిల్లలకి తండ్రి ప్రేమ, గైడెన్సు లేకుండా చేశావు. ఆడపని మగపని చేసుకోలేక అమ్మాయి అవస్థపడుతోంది. నీకేం, నువ్వు బాగానే ఉన్నావు. హాయిగా ఏదీ పట్టించుకోకుండా. నిలదీస్తున్న కన్న తండ్రిని నిర్వేదంగా చూశాడు రాజు.
తను హాయిగా ఉన్నాడా? పగలంతా ఎర్రగా కాల్చే ఎండలో రక్తం సలసలా మరిగిపోతుందా అన్నట్లు అనిపిస్తుంటే, పిల్లల్ని భార్యని తలుచుకుంటూ రుచి పచి లేని తిండి తింటూ ఇంటికి వస్తే ఒంటరితనం అని, ఇంకొంచెం సేపు దుమ్ము ధూళి ఉన్న గనిలోనే కనీసం మనుషులు కనిపిస్తారని గడుపుతూ, అవును, ఎవరిది తప్పు? లేలా, నేను వెళ్ళి వెంటనే రిజైన్ చేసి వచ్చేస్తాను ఏకాంతంలో అన్నాడొకసారి. కౌగిలి విడిపించుకుని చటుక్కున దూరంగా జరిగి తన మొహంలోకి బెదురుగా చూసింది. వచ్చేసి ఏం చేస్తారు? నిజమే, ఏం చెయ్యాలి? మళ్ళీ పాత ఉద్యోగం రాదు. సెలవు పెట్టి వెళ్లకుండా రిజైన్ చేశాడు. యాజమాన్యం అనుమతి ఇవ్వకపోతే ఎదిగే పిల్లలు, ఖర్చులెలాగా? రాజుకి బుర్ర స్తబ్దుగా అయిపోయింది. అటువైపుకి తిరిగి పడుకున్నాడు. పోనీ ఫ్లాట్ అమ్మేద్దాం, ఇప్పుడు ధరలు పెరిగాయి కదా. అప్పు తీరిపోగా చిన్న ఫ్లాట్ కొనుక్కుని నాకు మళ్ళీ ఏదైనా ఉద్యోగం దొరికే వరకు కాలక్షేపం చేయొచ్చు. సెలవు అయిపోయి వెళ్ళిపోయే రోజు పొద్దున్నే అన్నాడు భార్యతో. అంతకుముందు రాత్రి నుంచే కడుపులో గాబరాగా ఉంది రాజుకి. మళ్ళీ 4 గోడలు తను, లేదా కొండలు బండలు. లీల మొహం మ్లానమైపోయింది. పెదవులు వణకసాగాయి. కళ్ళల్లోంచి నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అదేంటి రాజు, మనం అన్నీ ఆలోచించుకునే కదా నిర్ణయం తీసుకున్నాం. ఇంత కష్టపడి ఇల్లు కొనుక్కుని ఇన్ని చేయించుకుని ఇప్పుడు మళ్ళీ ఉప్పుకి పప్పుకి వెతుక్కుంటూ నా వల్ల కాదు. ఒక 4 ఏళ్ళు ఎంతలో గడిచిపోతాయి? రాజు ఏమీ మాట్లాడలేదు. ఇంకా 4 ఏళ్ళా 40 ఏళ్ళా? అప్పటికి జీవితంలో ఏం మిగులుతుంది? నాన్న, నాకు స్కూల్లో ఈ ప్రైజ్ వచ్చింది అనే కొడుకు, నాన్న, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను అని మెరిసే కళ్ళతో చెప్పే కూతురు, వాళ్ళ పరిష్వంగాలు అన్నీ అప్పుడు వస్తాయా? అది కాదు లీలా. ఇంకేం చెప్పొద్దు రాజు, ప్లీజ్. ఎంతో కష్టపడి అమర్చుకున్న ఈ ఇంటిని అమ్మొద్దు. కావాలంటే నేను వస్తాగా మధ్యలో. వెబ్కామ్లో పిల్లల్ని చూస్తూ వాళ్ళ మాటలు వింటూ భార్యకి సలహాలిస్తూ ఇంకో సంవత్సరం గడిపాడు రాజు. మీరు సెలవు తీసుకోకుండా ఉంటే రెట్టింపు జీతం ఇస్తాం ఆ నెలంతా. యాజమాన్యం పంపించిన కాగితం చూస్తూ ఆలోచనలో పడ్డాడు రాజు. సార్, నేను చుట్టి తీసుకోవట్లేదు సాబ్. అంటే మీరు కూడా తీసుకోకపోతే? అటువంటి కాగితమే తీసుకుని పరిగెత్తుకుని వచ్చి ఆగిపోయాడు రహీం. రాజు వెళితే అతనికి పని ఉండదు, చుట్టి తీసుకోవలసిందే. నేను అదే ఆలోచిస్తున్నా రహీం, ఏం చెయ్యాలా అని. ఈ సాల్ కూడా ఎట్టనో గడిపేద్దాం సాబ్, ఆశగా అన్నాడు రహీం. తల్లి జబ్బుకి ఏదో ఖరీదైన మందు కనుక్కున్నారట. లీలకు ఫోన్ చేసి మాట్లాడాడు రాజు. వావ్, ఎంత మంచి వార్త చెప్పారు రాజు. పిల్లల్ని హాస్టల్లో చేర్పిద్దామనుకుంటున్నా. అక్కడైతే బాగా చదివిస్తారని, డిపాజిట్కి ఎట్లాగా అని చూస్తుంటే ఇది చెప్పారు. ఐఆమ్ వెరీ హ్యాపీ. అత్యంత ఉత్సాహంగా వినిపిస్తున్న లీల కంఠం విని నిస్తేజంగా ఫోన్ పెట్టేశాడు రాజు. హాస్టల్ ఎందుకు? నువ్వే చదివించవచ్చు కదా. పిల్లలకి తల్లి కూడా దగ్గర లేకపోతే ఎలాగా? ఎన్నో అడగాలనుకున్నాడు, ఏమీ అడగకుండానే పెట్టేశాడు. 4 ఏళ్ళు అనుకున్నది 8 ఏళ్ళు అయింది. మధ్యలో రాజు రహీం 2 సార్లు మాత్రం ఇండియా వెళ్ళొచ్చారు. 3 సార్లు లీల వచ్చింది. ఎండలకి దుమ్ముకి తట్టుకోలేక, ఎవరూ మాట్లాడేవాళ్ళు లేక 1 నెలలోనే వెళ్ళిపోయింది. ఎలాగైతేనేం 10 ఏళ్ల తర్వాత ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి జోన్స్బర్గ్లో ఎన్నో వస్తువులు కొనుక్కుని ఇంటికొచ్చారు రాజు రహీం. గనుల్లో పని తగ్గిపోయిందని కంపెనీ వాళ్ళు బోలెడు రాయితీలిచ్చి పంపించేశారు. ఎంతో ఆశతో ఉత్సాహంతో తను ఎన్నో కలలు కని కొనుక్కున్న గూటికి చేరాడు రాజు. లీల కిందికి గేటు దగ్గరకు కూడా రాలేదు ఈసారి. వాచ్మెన్ అడ్డు చెప్పలేదు. లిఫ్ట్ కూడా పనిచేసింది. చక్కటి డిజైన్తో తళతళా మెరుస్తున్న టేకు తలుపు దగ్గర ఆగి బెల్ కొట్టాడు రాజు. ఇంచుమించు 5 నిమిషాల తర్వాత తలుపు తీసింది లీల. అప్పుడే వచ్చేసారే, మీ ఫ్లైట్ రేపనుకున్నా. నవ్వుతూ పలకరించి కుంటుతూ వెనక్కి వెళుతున్న భార్యను చూసి నిట్టూర్చాడు రాజు. ఇంట్లో ప్రతి పనికి పనివాళ్ళు, పిల్లల్ని చూసుకుని వాళ్ళకి అమర్చే పని కూడా లేదు. ఇద్దరూ దూరంగా ఇంజనీరింగ్ చదువుతున్నారు. క్లబ్కు వెళ్ళి కూర్చుని పేకాడుతూ విపరీతంగా లావైపోయి కేళ్ల నొప్పులతో ఏ పని చేసుకోలేక కంటి కింద నల్లని వలయాలు, మొహమంతా పిగ్మెంటేషన్తో మచ్చలు. 40 ఏళ్లకే 50లా ఉంది. 10 ఏళ్ల క్రితం ఉన్నట్లుగా ఊహించలేదు. కానీ తాము ఇద్దరు ఒక దగ్గర ఉంటే ఎలా ఉండేదో అనుకున్నాడు రాజు. మణుగూరులో ఉన్నప్పుడు రోజు బ్యాడ్మింటన్ ఆడేవారు.
ఇంటి చుట్టూ ఉన్న తోటలో తిరుగుతూ ఎంతో చురుగ్గా ఉండేది లీల. ఈ అపార్ట్మెంట్లో 4 గోడల మధ్య ఒక్కతే ఎందుకిలా? పొద్దున్నే కాలింగ్ బెల్ విని ఉలిక్కిపడ్డాడు రాజు. పాలవాడే అయి ఉంటాడు. తల్లి తండ్రి 1 నెల తేడాలో ఒకరిని విడిచి ఒకరు ఉండలేమన్నట్లుగా వెళ్ళిపోయారు స్వర్గానికి. అత్తగారు మామగారు ప్రయాణం చెయ్యలేమంటున్నారు. ఎప్పుడూ రాజు కోరుకునే ఏకాంతం. కానీ ఇప్పుడు తన ఇంట్లో తనే పరాయివాడిలా ఉన్నాడు. ఇంకో 4 ఏళ్లు గడిచాయి. పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. ఎప్పుడో ఏ 2-3 ఏళ్లకో వచ్చి వారం రోజులుండి వెళ్ళిపోతున్నారు. అంత పెద్ద ఇంట్లో రాజు లీల, బోలెడంత సామాను, అంత కష్టపడి అమర్చుకున్న ఇంద్రభవనం లాంటి ఇంట్లో రాజు భార్య పిల్లలతో గడిపింది చాలా తక్కువ సమయం. ఒకరోజు పొద్దున్నే రాజు కిటికీలోంచి సూర్యుని చూస్తుంటే జ్వానింగ్లో తేనె పక్షులు వాటి గూళ్ళు గుర్తుకొస్తున్నాయి. తమలాగే ఆ పక్షులు కూడా పదిలంగా అల్లుకున్న గూట్లో తమ పిల్లల్ని పెంచవు. పెట్టిన గుడ్లని వేరే పక్షుల గూళ్ళల్లో వదిలేస్తాయి. వాటంతటా అవి పెరగాల్సిందే. జీవితంలో ఆనందంగా ఆరోగ్యంగా గడపాల్సిన సమయంలో ఒంటరిగా పరుగులతో గడిచిపోయింది. గూటిలో తామిద్దరే. గాఢంగా నిట్టూరుస్తూ లేచాడు రాజు. గుడ్ మార్నింగ్ సాబ్. రహీంని మాటని బట్టి గుర్తుపట్టాడు రాజు. బాగా చిక్కిపోయి గడ్డం పెరిగి కళ్ళు లోతుకి వెళ్ళిపోయి 4 ఏళ్ళయింది చూసి. ఇదేంటి రహీం, ఏమైంది? సోఫాలో కూర్చోబెట్టి అడిగాడు రాజు. ఏం కాలేదు సాబ్. మీకు డ్రైవర్ కావాలేమో అడుగుదామని వచ్చిన. నేను పంపిన పైసలు నా బీబీ ఇంట్లో ఏమి ఇవ్వలే. అన్నీ తీసుకొని వేరే వాంతో గయా సాబ్. అందరం రోడ్డు మీదకి వచ్చినాం. మీకేం సాబ్, పిల్లలు మంచిగా సెటిల్ అయ్యిండ్రు. మంచి ఇల్లు. మాజీ మంచిగా చూసుకున్నారు. 2 చేతులతో మొహం దాచుకున్నాడు. ముంగిసలకి దారి చూపించే తేనె పక్షిలా కనిపించాడు రహీం రాజుకి. కాకపోతే ఆ పక్షి ముంగిసని తేనె దగ్గరికి తీసుకెళ్తుంది. రహీం భార్యని ఇంకో మొగుడి దగ్గరికి వెళ్ళేలా చేశాడు దూరంగా ఉండి. తనకే నయం, కనీసం గూడైనా మిగిలింది. స్నేహితులు బ్రతుకు తెరువు కోసం దేశాన్ని విడిచి వెళ్ళే వారి జీవితాలు కళ్ళకు కట్టినట్లు కనిపించాయి కదండి ఈ కథలో. మరి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి. ఇక ఉంటానండి. సెలవా మరి.